హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప దశరథ సుమిత్రల కన్న కూతురు అనే నిజాన్ని తెలుసుకున్న శ్రీధర్ పారిజాతం చెంప పగలగొట్టిన కాంచన. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, మరి ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక జోష్ని పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే జోష్ని ఏంటి మీరందరూ కలిసి డిస్కషన్ చేస్తున్నారు దేని గురించి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దేని గురించి చేస్తాం, మేమందరం కలిసి హ్యాపీగా డిస్కషన్ చేసుకుంటున్నామంటే అది నీ పెళ్లి గురించి అయి ఉంటుందని చెప్పేసి దశరథ చెప్తూ ఉంటాడు. ఏంటి పెళ్లి గురించా అని చెప్పేసి షాక్ అవుతూ అడుగుతూ ఉంటుంది. ఏంటి అలా షాక్ అవుతున్నావేంటి, నా మనవరాలికి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదా ఏంటి, జోష్నకి పెళ్లి జరగాల లేదా ఏంటి, పెళ్లి జరగకుండా ఇక ఎన్ని రోజులని ఇలా ఇంట్లో ఉంటుంది, తను పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండగలం. పెళ్ళా అంటూ అలా షాక్ అవుతావేంటి, తను ఇంకా చిన్నపిల్లేం కాదు, తన వయసు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. కానీ తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కార్తీక్ని ప్రేమించింది, వాడు దాన్ని ఇష్టపడలేదు, అది వాడి తలరాత దాని తలరాత. ఇక ఆ విషయం వదిలేస్తే ఆ తర్వాత ఎన్నో సంబంధాలు తెచ్చినా జోష్న పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం మీకు జోష్న పెళ్లి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు. జోష్న పెళ్లి జరిగే తీరుతుంది. ఇక నా మనవడు అలాగే నా మనవడి భార్య దీప ఇద్దరూ కలిసి జోష్న పెళ్లి చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ప్రస్తుతం అయితే సూరజ్ టాపిక్ తీసుకురాకుండానే ఆ మాట అయితే అంటూ ఉంటాడు. అయ్యో ఏంటండి అలా మాట్లాడతారేంటి, జోష్న పెళ్ళి అంటే నాకు ఆనందమే కదా, జోష్న పెళ్లి చేసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను, పెళ్ళా అన్నానంతే. ఏమో జోష్నకి పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదన్నట్టుగా నువ్వు మాట్లాడుతుంటే నాకు డౌట్గా ఉంది. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. తనని తనలా ప్రశాంతంగా ఉండనివ్వు, అప్పుడు మనం చెప్పిన మాట వింటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్తే ధీరజ్ గాడు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు. వీళ్ళు చూస్తే పెళ్ళి పెళ్ళి అని టాపిక్ పెళ్లిలోకి తీసుకొచ్చారు. పెళ్లి టాపిక్ ఎక్కువగా రావడానికి కారణం ఆ మాలిని కారణంగానే వీళ్ళు పెళ్ళి పెళ్ళి అని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు నా గోల్ పెళ్ళి కాదు, ఆ సూరజ్ గారిని పంపించేయాలి. అలాగే నేను జోష్న రెస్టారెంట్కి సీఈఓని కావాలి, ఈ ఆస్తులు మొత్తం నా చేతిలోకి రావాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. లేకపోతే ఏదో ఒక రోజు నేను ఈ ఇంటి కూతుర్ని కాదని తెలిస్తే నన్ను బయటికి తోసేస్తారు. ఈలోగానే ఆస్తి నా సొంతం అయిపోవాలి అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. జోష్న ఇలా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగానే ఏంటి చిన్న మరదల ఏదో ఆలోచిస్తున్నావేంటి, పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్టున్నావులే, నీకు పెళ్లి మీద ఆశ కలిగిందని అర్థమవుతుంది. ఈసారి నీ పెళ్లి బాజా మోగుతుందిలే, నువ్వేమీ టెన్షన్ పడనవసరం లేదు, నేనున్నాను కదా నీ పెళ్లి చేయడానికి. నువ్వు కోరుకున్న వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. ఏంటి బావా, నువ్వు కానీ మరోసారి నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు ఏంటి? అయ్యో చిన్న మరదల అంత జోక్ అవసరం లేదులే, ఏం చేయాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి నిజంగానే ఇదేదో మేటరు ఎక్కడికో వెళ్తున్నట్టే కనిపిస్తుంది ఏంటి, నేను వీళ్ళు అసలు ఏం ఆలోచించుకుంటున్నారో, వీళ్ళు నా పెళ్లి విషయం ఇంతగా సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారంటే అబ్బాయిని చూసారా ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. తాత నేను ఒక విషయం అడగాలి అని చెప్పేసి అంటుంది జోష్న. మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అంటే అబ్బాయిని చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అబ్బాయిని చూడడం అంటే ఏమో, మీరు అబ్బాయిని చూడకుండా మరి పెళ్లి టాపిక్ ఇంత సీరియస్గా ఎందుకు డిస్కషన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే లేదు అదే మేము ఇంకా చూడాలి అనుకుంటున్నాం. తాత ఏదో డౌట్గా మాట్లాడుతున్నాం అంటే మీరు అబ్బాయిని చూశారనే అనుకుంటున్నాను. ఒకవేళ చూస్తే ఎవరో ముందుగా నాతో చెప్పాలి కదా, చెప్తే నో చెప్దామనా, నీకు నో చెప్పే ఛాన్సు ఇక ఇవ్వాలి అనుకోవడం లేదు.
నువ్వు నో చెప్పవని అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు వద్దు, కాదు, లేదు అని చెప్పినా సరే ఈసారి మా నిర్ణయంలో ఎలాంటి మార్పు అనేది లేదు. మేము ఈసారి స్ట్రాంగ్గానే నిర్ణయించుకున్నాం నీ పెళ్లి విషయంలో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటే అంతా బాగుంటుంది. లేదా బలవంతంగా ఈ పెళ్ళికి నిన్ను మేము ఒప్పించాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు బాధపడాలి, మేము బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటే ఆస్తి కూడా నీ పేరు మీదకి మారిపోతుంది. రేపన్న రోజు నీ భవిష్యత్ బాగుంటుంది. నీకు కాబోయే భర్త కూడా మన ఆస్తుల్ని బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం కూడా మాకు కలిగిన తర్వాతే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు శివనారాయణ. తాత, ఇప్పుడు చెప్పు తాత, అసలు ఆ వ్యక్తి ఎవరి గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకా ఆలస్యం ఎందుకు మావయ్య గారు, ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. ముందు దీనికి చెప్పకుండా మనం పెళ్లి ఏర్పాట్లు ఇవన్నీ ఎలా చేసుకుంటాము. కాబట్టి ఈ విషయంలో మనం దీనికి చెప్పకుండా ముందడుగు వేయడం కష్టం. కాబట్టి ఇక చెప్పేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు, ఈ సుమిత్ర, అలాగే ఈ ముసలోడు, ఇక దశరథ, ఇంకా కార్తీక్, దీప, వీళ్ళందరూ ఎవరిని తీసుకొచ్చి జోష్నకి పెళ్లి చేయాలనుకుంటున్నారు? ఇంతగా సీక్రెట్గా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? నాకైతే వీళ్ళు ఇప్పటి వరకు తెలియనివ్వలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతమైతే ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా, సరే అయితే మనవరాల, నీకు కాబోయే భర్త ఎవరో చెప్పాలి అని నువ్వు ఎదురు చూస్తున్నావు కదా. నీకు కాబోయే భర్త ఎవరో కాదు, నీకు బాగా సుపరిచితమైన వ్యక్తే, నువ్వు ఇష్టపడే వ్యక్తి కూడా. ఇన్ని రోజులుగా మాకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డావు కదా తాత. అవును, నిజమే, నువ్వు మాకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డావు. కానీ మేమైతే తెలుసుకున్నాంలే నీ మనసులో ఎవరున్నారు అన్నది. చెప్పేమంటావా? చెప్పండి తాత అని చెప్పనేసరికి, ఇంకెవరు, సూరజ్కి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అని చెప్పనేసరికి, తాత ఏంటి తాత ఇదంతా? వాడు నా విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని నేను చెప్తే వాడిని ఈ ఊరు నుంచే పంపించేస్తారు అనుకుంటే మీరు నాకు వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అంటారేంటి? అసలు వాడితో నా పెళ్ళేంటి? వాడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. అమ్మ జోష్న, ఎలాంటి ప్రేమైనా గొడవల్లోంచే మొదలవుతుంది. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు చూస్తూ ఉంటే మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని అర్థమవుతుంది. ముఖ్యంగా ధీరజ్ అయితే నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇక నువ్వు కూడా ఇష్టపడుతున్నావు, కాకపోతే మా ముందు బయటపడలేకపోతున్నావు. పెద్దవాళ్ళగా నీ మనసుని మేము తెలుసుకోవాలి కదా. ఒకప్పుడు కార్తీక్ని ఇష్టపడ్డావు, కార్తీక్నిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాం, కానీ అది కుదరలేదు. ఇదైతే మాత్రం అసాధ్యమయ్యే విషయం కాదు. ఇక సూరజు నీకు కాబోయే భర్త, ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి అనేసరికి ఒకసారి జోష్న షాక్ అయిపోతుంది. ఎందుకంటే సూరజ్ అంత ధైర్యంగా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడానికి అసలు కారణం ఏంటన్నది అప్పుడు జోష్నకి అర్థమవుతుంది. వీడు ఈ ధైర్యంతోనేనా ఇక్కడే ఉండిపోయాడు? అంటే వీడు కావాలని మొత్తం మీద నా మెడలో తాళి కట్టడానికి సిద్ధపడిపోయాడు. వీడు నన్ను పెళ్లి చేసుకుంటే నాకు రోజు టార్చర్ కిందే ఉంటుంది. వీడిని నేను ఎలా పెళ్లి చేసుకోగలను? నాకు కాబోయే భర్త ఏంటి? అసలు సూరజ్ గారిని నా భర్తగా వీళ్ళు ఫిక్స్ చేయడం ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి మరోసారి అడిగే ప్రయత్నం చేస్తుంది. చాలా ఇంకొకసారి మాట్లాడకు. ఇక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. మీ ఇద్దరి మనసులో తెలుసుకున్నాం. మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు చూసిన తర్వాతే మాకు అర్థమైంది మీరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని అని చెప్పేసి వాళ్ళు అనేసరికి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అలా కోపంగా సూరజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేసరికి, ఏంటి బంగారం ఇలా వచ్చావేంటి? ఏమైంది? ఏదైనా ఇంట్లో గొడవ జరిగిందా? మొహం ఏంటి అలా పెట్టావు? ఒరే ఏం చేసావురా నువ్వు? నిన్న ఇంట్లోంచి మా వాళ్ళు బయటకు గెంటేస్తారని చెప్పి నీకు నేను టైం కౌంట్ చేసుకోమంటే చివరికి మా వాళ్ళు నన్ను నీకిచ్చి పెళ్లి చేసేలా ఎలా చేసావురా? అదే కదా మ్యాజిక్ అంటే. నువ్వు నా గురించి బయట పెట్టావు. నువ్వు నా దగ్గరికి అస్తమాను వస్తూ వెళుతూ ఉంటున్నావు. అలాగే నీకు నాకు మధ్య గొడవలు
ఇవన్నీ మన మధ్య ప్రేమ అని వాళ్ళు అర్థం చేసుకున్నారు బంగారం. ప్రేమ ఉన్న చోటే కదా గొడవలు, కోపాలు ఇవన్నీ ఉంటాయి. నువ్వు చూడు ఎంత ప్రేమగా నా గురించి ఆలోచిస్తావో, ప్రతిసారి నా కోసం ఇక్కడికి వస్తున్నావు. నా మీద ప్రేమ లేకపోతే ఎందుకు వస్తావు ఇక్కడికి? ఎవరైనా ఇంకొక మగవాడున్న అవుట్ హౌస్కి ఒక ఆడపిల్ల వస్తుంది అంటే ఏదో ఒక బంధంతోనే కదా వస్తుంది. నీకు నాకు మధ్య బంధం లేదు, ప్రేమ తప్ప. ప్రేమతోనే వస్తున్నావు బంగారం, నీకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అయితే వెళ్ళి చూద్దాం పదండి, అక్కడికి వెళ్తే అప్పుడు మన జోష్న మనకి దొరికిపోతుందని చెప్పేసి ఇక వాళ్ళైతే అక్కడికి వస్తారు. అలా వచ్చేసరికి మేం కూడా చూసాం బంగారం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక శివనారాయణ అలాగే కార్తీక్ అందరూ కూడా తాత అవును అక్కడేమో సూరజ్తో పెళ్ళి అని చెప్తే మీకు ఇష్టం లేనట్టుగా మా మీద ఎగిరి ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడేంటి ఇద్దరు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, ఒక్కరు కూడా మా దగ్గర బయట పెట్టలేదు. చాలా తెలివిగా మేనేజ్ చేశారు సార్. అది కాదు సార్, నేనేదో వెటికారంగా లేదు బాబు. నువ్వు ఎలా అంటున్నావో, నువ్వు తనని ఏ విధంగా చూస్తున్నావో, తన మీద నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో మేము తెలుసుకున్నాం. తనంటే నీకు ఇష్టమని మాకు అర్థమైంది. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మేము ఫిక్స్ అయ్యాం. నీ అభిప్రాయం అప్పుడే చెప్పాలని రూల్ లేదు. కాకపోతే నీ మనసులో ఏముందో నాకు పూర్తిగా నీ వాళ్ళ గురించి కూడా చెప్తే అప్పుడు ఇక మనం పెళ్లి మాటల్లో ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి శివనారాయణ అయితే చెప్పేస్తాడు. అక్కడితో జోష్నకి షాక్ అయితే ఎదురవుతుంది. ఇక్కడ చూస్తే దశరథ అలాగే దీప కార్తీకు ఇంటికి వచ్చే దారిలోనే ఒక చోట నిలబడి జోష్న పెళ్ళి అయితే జరగబోతుంది. త్వరలోనే జోష్ను పెళ్లి చేసుకోబోతుందిరా, చాలా సంతోషంగా ఉంది. సూరజ్ లాంటి ఒక మంచి అబ్బాయి జోష్ని జీవితంలోకి వస్తున్నందుకు హ్యాపీగా ఉందిరా అని చెప్పేసి అంటూ ఉండిగానే మావయ్యకి సొంత కూతురు కాకపోయినా జోష్న మీద కూడా ఎంత ప్రేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈలోగానే వెనకాలే శ్రీధరు దూరంగా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ నిజాన్ని మాత్రం ఎవరికి తెలియనివ్వరు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వినాలని చెప్పేసి అటుగా వస్తున్న శ్రీధర్ అయితే ఆగిపోయి దూరంగా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఏరా, నా కన్న కూతుర్ని వదిలేసి నేను పెంచుకున్న కూతురు మీద ప్రేమను పెంచుకున్నాను, ఇక ఆ కూతురు గురించి ఆలోచిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా. నిజం తెలిసిన ఆ కూతురు మీద ప్రేమ చావలేదని అనుకుంటున్నావు కదా. అవునరా, దాని మీద ప్రేమ చావలేదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఈ చేతుల మీదుగా పెరిగింది. అలా అని దాని మీద కోపం కూడా అలానే ఉంది. కోపాన్ని చూపించలేను, ప్రేమని చంపుకోలేను. అలాగని నా కన్న కూతురికి అన్యాయం చేయలేను. అన్యాయం జరిగిన నా కన్న కూతురి భవిష్యత్తుని తిరిగి నా ఇంట్లో మహారాణిలా ఉండేలా చేసుకోవాలి అంటే జోష్న పెళ్ళి పూర్తవ్వాలి. జోష్న పెళ్ళైపోతే దీప నా కన్న కూతురుగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. జోష్నకి కూడా ఒక మంచి భవిష్యత్తు వస్తుంది కాబట్టి, తనకి వెళ్ళవలసిన ఆస్తి తనకి వెళుతుంది కాబట్టి ఆ తర్వాత జోష్న కూడా ఏమీ మాట్లాడదు. అలాగే మీ అత్త కూడా సంతోషంగా ఉంటుంది. ఆ టైంలో జోష్నకి ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి జోష్నకి మనం అన్యాయం చేస్తున్నట్టు అవ్వదు. దాసు కూడా మంచివాడు కాబట్టి దాసు కూతురికి అన్యాయం చేసే ఫీలింగు వాడికి రాకుండా ఉంటుంది. జోష్ని ఎన్ని తప్పులు చేసినా పెద్దవాళ్ళుగా క్షమించాలి కాబట్టి క్షమించి వదిలేస్తాను. కానీ నా కూతుర్ని మాత్రం నా ఇంటికి తీసుకువెళ్లకుండా ఎట్టి పరిస్థితిలోనే ఆగేది లేదు. నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళాలని నా మనసు తహతహలాడుతుంది. నా కూతురు మహారాణిలా పెరగాలి. ఇప్పటికి ప్రస్తుతానికి ఆఫీస్లో ఇక యజమానిని చేశావు, అలాగే ఇంట్లో మహారాణిని చెయ్యాలి. నా ఇంటికి నా ఏవదాస్తికి వారసురాలైన నా కూతురికి ఎలాంటి అన్యాయం జరగడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా అనేసరికి శ్రీధర్ ఒకసారి షాక్ అయిపోతారు. అంటే దీప దశరథ బావ సుమిత్ర చెల్లి సొంత కూతుర, అసలు ఇది ఎలా జరిగింది? దీప సొంత కూతురు అయితే మరి జోష్ని ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు శ్రీధర్. అయితే శ్రీధర్ ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక పారిజాతం పిన్ని చాలా ద్రోహం చేసింది. పారిజాతం పిన్ని చేసిన పని కారణంగా జోష్న కూడా బలైపోయింది. అలానే జోష్నకు వచ్చిన నష్టమేమీ లేదు. జోష్న లేనింటి అమ్మాయిగా పెరగాల్సింది గొప్పింటి అమ్మాయిగా పెరిగింది. కానీ కొంతవరకు ఇదంతా జోష్నకు తెలియకుండానే జరిగింది. జోష్న మనసులో ఆశలు కలగడానికి ఈ ఆస్తి అలాగే ఈ అధికారం అంతా తనదే అని ఇన్ని సంవత్సరాలుగా ఫీల్ అయ్యి ఒక్కసారిగా తనది కాదు అని తనకి తెలిసేసరికి ఇక తను దాసు కూతురని తెలుసుకున్న తర్వాత
దాసు బ్రతుకుతున్న బ్రతుకు తను బ్రతకలేక తను ఆ విధంగా ద్వేషాన్ని పెంచుకుందని అర్థమవుతుంది. వీటన్నిటికీ కారణం ఎవరు? అసలు ముఖ్య కారణమైన వ్యక్తి పారిజాతం పిన్ని. పారిజాతం పిన్ని చేసిన పనుల కారణంగానే జోష్న దీపల భవిష్యత్తు మారిపోయింది. నా కన్న కూతురి జీవితం ఎక్కడో ఒంటరిగా బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎక్కడో తల్లి లేకుండా ఇక దాసు పెంపకంలో పెరగాల్సిన జోష్న ఈ ఇంట్లో పెరిగింది. ఇక తన మనవరాల్ని గొప్పదాన్ని చేసి నా కూతుర్ని మాత్రం లేనింటి పిల్లగా పెరిగేలా చేసిన పారిజాతం పిండిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనే వదిలిపెట్టనురా. ఈ పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత అప్పుడు కదా పారిజాతం పిండికి ఎలా బుద్ధి చెప్తానో అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్రీధర్కి అసలు మ్యాటర్ అయితే తెలిసిపోతుంది. అలా తెలుసుకున్న శ్రీధర్ ఒక్కసారే షాక్ అయ్యి కాంచన కాంచన అంటూ ఇంటికి హడావిడిగా వెళ్తాడు. ఏమైందండి? ఏం జరిగింది? ఎందుకంత హడావిడిగా ఉన్నారు? ఎందుకంతగా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, కాంచన, నీ మేనకోడలికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఏం మాట్లాడుతున్నారు? దానికేం అన్యాయం జరుగుతుంది? అది ఎవరికైనా అన్యాయం చేస్తుంది, కానీ దానికేం అన్యాయం జరగదు. జోష్నకి ఏం జరిగిందేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, అయ్యో కాంచన, ఎంతకాలం నీ కొడుకు కోడలు మీ అన్నయ్య నీ దగ్గర చాలా పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారు. ఏంటండి అది? ఏంటా రహస్యం? నీ మేనకోడలు జోష్న కాదు, దీప. దీప మేనకోడలేంటి? కోడలు కదా. అయ్యో, దీప కోడలు కాదు, మేనకోడలు కూడా. దీపే నీ అన్నయ్య మీ వదినల కన్నబిడ్డ. ఏం మాట్లాడుతున్నారండి? నాకేమీ అర్థం కావడం లేదు. దీప జోష్న పుట్టినప్పుడే మీ పారిజాతం పిన్ని దీపని ఇక మార్చేసి జోష్నని వాళ్ళ కన్నబిడ్డలా పెరిగేలా చేసింది. దాసు కూతురు జోష్నని ఆ ఇంటికి చేర్చి దీపని చంపాలని చూసింది. కానీ ఆ టైంలోనే దీపని చంపకుండా దీపని తీసుకుని వెళ్ళిన అతను చంపడం ఇష్టం లేక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోతాడు. అదే అప్పుడు సైదులు పనిచేసేవాడు కదా, ఆ సైదులు అలా చేశాడంట. అదంతా కూడా ఇక ఇప్పుడు మీ అన్నయ్య అలాగే దీప అలాగే కార్తీక్ మాట్లాడుకుంటుంటే విన్నాను. మీ పిన్ని కారణంగానే దీప అనాథగా పెరగాల్సి వచ్చింది. అసలు జోష్న దాసు కన్న కూతురు అని చెప్పనేసరికి ఇక మీ పిన్ని మీ నాన్న మీద ఉన్న పగ కారణంగానే ఇదంతా చేసిందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడే నిజం బయట పెట్టే పరిస్థితి లేక, నిజాన్ని బయట పెట్టలేక వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండి, కానీ ఏంటి ఇంత అన్యాయం జరిగిందా? నా మేనకోడలు అయినా దీపకు అన్యాయం చేసి మా నాన్న కుటుంబాన్ని దెబ్బతీయడం కోసం పిన్ని ఇంత ఇంత మోసం చేస్తుందా? లేదు, వాళ్ళు ఊరుకుంటారేమో పెళ్ళవ్వాలి, ఇంకేదో జరగాలని. నేను ఊరుకోను. నా కోడలికి అన్యాయం చేసిన పిన్నిని ఎట్టి పరిస్థితిలోని కూడా నేను క్షమించను అని చెప్పేసి ఒక్కసారే ఇక కోపంతో రగిలిపోతూ, పదండి ఇంటికి వెళదాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కాంచనైతే, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. లేదు, ఇప్పటికే దీప కార్తీక్ చాలా ఆలస్యం చేశారు. నిజం తెలిసినా సరే బయట పెట్టకుండా ఇంకా కూడా ఆ జోష్నని అలాగే పిన్నిని భరిస్తున్నారు. పిన్ని ఎంత ద్రోహం చేసింది? నాన్న దగ్గర ఉంటూనే ఆ సొమ్ము తింటూనే ఇక నాన్నకే ద్రోహం చేసింది. నా అన్న ఓదల్ని అంత అన్యాయం చేస్తుందా? ఊరుకునేది లేదు. నా మేనకోడల్ని ఒంటరిగా, పైగా ఇక ఎన్నో కష్టాలు పడేలా చేసి చివరకు తన ఇంట్లోనే తనని పని మనిషిలా బ్రతికేలా చేసింది. ఎందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పదండి వెళదాం. దీపా కార్తీకు ఏ విషయాన్ని తేల్చకుండా ఇలాగే నానుస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద జాలి పడుతూ ఉంటారు. కానీ ఈ కాంచన అలా కాదు, జాలి పడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక శ్రీధర్ని తీసుకుని బయలుదేరుతుంది కాంచన. అయితే ఇక కాంచన ఇంటికి వచ్చి ఒక్కసారే పారిజాతం పిన్ని అని గట్టిగా అరుస్తుంది. ఈలోగా అందరూ బయటికి అయితే వస్తారు. అలా వచ్చేసరికి, ఏమైందమ్మా కాంచన? ఎందుకు మీ పిన్నిని అంత గట్టిగా పిలుస్తున్నావు? పిన్ని ఎక్కడుంది నాన్న? వస్తుంది, అదిగో వంటగదిలో ఉంది అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు శివనారాయణ. అయితే ఈలోగా పారిజాతం అయితే బయటకు అయితే వస్తుంది. అలా వచ్చేసరికి, ఏంటి కాంచన, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవడం కాదు, చంపేలనంత కసి ఉంది నీ మీద. కానీ నా కాళ్లకు శక్తి లేక నేను మౌనంగా ఉండిపోయానని చెప్పి తన దగ్గరికి వీల్ చైర్ లాక్కుని వెళ్ళి మరి ఇక అక్కడ అందరి ముందు పారిజాతం చెంప పగలగొడుతుంది కాంచన. ఏమైందమ్మా?
ఎందుకంత కోపంగా ఉన్నావు? మీ పిన్ని మీదే చేయి చేసుకున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, నాన్న పిన్ని చాలా ద్రోహం చేసింది, నీకు అన్యాయం చేసింది నాన్న. మన మన ఇంటి వారసురాల్ని చంపేయాలని చూసి తన ఇంటి వారసురాల్ని మన ఇంటికి చేర్చింది. జోష్న నీ వారసురాలు కాదు, తన వారసురాలు. జోష్న దాసు కూతురు దీప. దీప నీ ఇంటి వారసురాలు. ఈ విషయంలో నీకు నమ్మకం లేకపోతే అన్నయ్యని అడుగు చెప్తాడు అని చెప్పేసి నిజం చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు అందరూ. దశరథ కాంచన ఏదో మాట్లాడుతుంది. అవును నిజం నాన్న అంటూ ఇక దశరథ ఒక్కసారే జరిగిన విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు. అలా పారిజాతం జోష్నలకి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. నిజమైతే కాంచన ద్వారా బయటపడిపోబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న హై బటన్ మీద మా వీడియో కనుక నచ్చినట్లయితే క్లిక్ చేయండి.